వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈ రోజు అంబేద్కర్ అన్న మనతో పాటు ఉన్నారు. ఎస్సీ వచ్చి అంబేద్కర్ అన్నతో మాట్లాడదాం. మార్వాడి గోబ్యాక్, పానీపూరి గోబ్యాక్ అనేది చాలా వినిపిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. అన్నతో మాట్లాడి తెలుసుకుందాం అసలు దీనిపైన ఎలా స్పందిస్తారో అన్నది. అన్న నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఇప్పుడు మార్వాడి గోబ్యాక్, పానీపూరి గోబ్యాక్ అనేది, పాన్పరాగ్ గోబ్యాక్ అనేది చాలా వినిపిస్తుంది అన్న. తెలంగాణ గిట నిన్న చూసుకుంటే పానీపూరి గోబ్యాక్ అనేది ఫస్ట్ తీసింది అతనే. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? పానీపూరి గోబ్యాక్ అనడం ఇది విడ్డూరం అనిపిస్తుంది. పానీపూరి అంటే అది ఒక రకమైన ఫుడ్. ఆ ఫుడ్ను చేసే ఓపిక మారోడల్లో కుట్టరు కాబట్టి చేస్తారు. మంచి చిన్న పూరి లాంటివి చేసి అందులో బటర్ పెట్టి ఆ మసాలా ఐటెం ఇస్తే అది కొంతమందికి డైజెషన్ లాంటివి అయితే అదొక పానీపూరి ఫుడ్. చేసుకోవాలంటే మీరు కూడా చేసుకోండి. మార్వాడి గోబ్యాక్ అనడం, పానీపూరి గోబ్యాక్ అనడం అట్లా మీరు అనాలనుకుంటే రోహింగ్యాలకు అనాలి, బంగ్లాదేశ్కి వచ్చిన వాళ్ళని అనాలి. ఇప్పుడు మార్కెట్లల్లో చాలామంది మార్కెట్ రోడ్ల మీద లోపల షట్టర్లు ఉండి, కరెంటు బిల్లు ఉండి, మున్సిపల్ ట్యాక్స్ ఉండి, గవర్నమెంట్కు చలానా పలానా ఆమ్దానీ చేస్తున్న వాళ్ళకి వీళ్ళు రోహింగ్యా ముస్లింలు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ వాళ్ళకి తీవ్ర అన్యాయం చేస్తారు. గవర్నమెంట్కు బెనిఫిట్ చేస్తలేరు. బయట ఒక డబ్బా పెడతాడు, కరెంట్ ఎడికల్లో తీసుకుంటాడు, అందులో వాడు పానీ అమ్ముతాడు, పాన్ అమ్ముతాడు, ఏమేమో అడ్డమైన అమ్ముతాడు. అట్లా ఏ షాపింగ్ కాంప్లెక్స్ అయినా లక్షల రూపాయలు పెట్టి కట్టుకుంటే వీడేం చేస్తాడు, బయట డబ్బు వేసుకుంటాడు. రోహింగ్యా ముస్లిం అనుకోండి, బంగ్లాదేశ్ ముస్లిం అనుకోండి, మనోళ్ళు ఎంతమంది అయితే అంటుర్రో వీళ్ళైతే వాళ్ళు కూడా వ్యాపారాలు చేయాలి. కానీ గోబ్యాక్ అనడం అయితే ఇది ఎక్కడ అర్థం కాని సిచ్యువేషన్. ఇంకా ఎవరైతే ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏంటంటే ఎప్పటికైనా ఈ భారతదేశం ఎదుగుతుంది అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఏదో ఒకటి ఇట్లాంటి ఫేమ్ కావడానికి అంటారు. పానీపూరి గోబ్యాక్, మార్వాడి గోబ్యాక్ అంటే దానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే మార్వాడి మా రాజస్థానీ భయ్, పానీపూరి అనేది ఒక ఫుడ్, దానిపై గోబ్యాక్ ఎట్లా మరి ఏం తిందామని చెప్పు. అట్లంటే భారతదేశంలో మేము గోమాతను మొక్కుతాము, మరి గో హత్య అవుతున్నది, వాళ్ళు మాంసం తింటున్నారు, మేము ఎంత చట్టాలు ఉన్నాయి దానికి, అయినా కూడా మీరు ఓపెన్గా కళ్యాణి బిర్యానీ అమ్ముతుర్రు. దానికనండి భారతదేశంలో అత్యంత జనాభా కలిగిన వాళ్ళు ఒక గోమాతని దేవతగా మొక్కుతారు, దాన్ని కోసి తిని మరీ బిర్యానీ. మీరు వీలైతే దాన్ని అనండి, మేము దాన్ని కూడా మెచ్చుకుంటాం. కానీ 100% మేము మార్వాడి గోబ్యాక్ అనము. ఎందుకంటే మార్వాడి వాళ్ళు మా వాళ్ళు, మా రాజస్థానీలు. పానీపూరి గోబ్యాక్ మేము అనం, వీళ్ళు ఫేమ్ కోసమే అంటూ. ఇంకోటి చూసుకోవచ్చు అన్న, ఇప్పుడు మార్వాడీలు ఎక్కువ శాతం కృష్ణుని పూజిస్తారు, గోసేవ అన్నది. ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అంటే బీజేపీని తొక్కేయచ్చు తెలంగాణలో అనుకోవచ్చు అన్న. తెలంగాణ తొక్కేయాలి అని వాళ్ళు అనుకున్నంత మాత్రం ఇంత పెద్ద వ్యవస్థను వాళ్ళు ఏం చేయలేరు. కానీ వాళ్ళు ఎవరైతే ఈ మధ్యనే మాట్లాడుతారో వాళ్ళు ఏం సేవలు చేసింది తెలియదు, ఏ సోషల్ వర్క్ చేసింది తెలియదు, ఏ దేశం కోసం ఏం చేసింది, ఏదో ఒక సబ్జెక్ట్ని తీసుకొని యూట్యూబ్లలో చెప్తారు. మీరు బయటకు వచ్చి కనుక చూస్తే రాజస్థానీలు భారతదేశస్తులు అబ్బా, రాజస్థానీలు హిందువులు, ధర్మాన్ని ఆచరిస్తారు, హిందూ ధర్మం పట్ల చాలా ముఖ్యం మాట్లాడతారు, ఈ గోమాతను కాపాడుకుంటున్నారు, ఈ గోమాత కోసం ఎన్ని పూజలు చేస్తున్నారు. మరి ఏదైతే ఈరోజు మార్వాడి గోబ్యాక్ అనేటోళ్ళు ఎంతమంది భారతదేశంకు దేవత అయిన గోమాత కోసం మాట్లాడుతున్నారు. ఇదే మార్వాడి వాళ్ళు దేవునికి పూజ చేసేటప్పుడు ఎంతోమందికి సేవలు చేస్తారు. ఆడే కమ్యూనిటీ తీస్తలేరు కదా. వాళ్ళు అన్నదానాలు చేసినా, సోషల్ వర్క్ చేసినా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటా భారతదేశానికి ఏ రోజు హాని కలిగేయలేదు. మరి వాళ్ళు ఉండి వేరే దాన్ని వ్యతిరేకిస్తలేరు కదా. అంటే మార్వాడి గోబ్యాక్ అన్నది వినాదం ఎక్కువ వినిపించాలని చెప్పి దీనిపైన పాటలు గిట్ట రాస్తున్నారు అన్న. రాసేటోళ్ళకు బుద్ధి ఉండాలి. ఇది భారతదేశం, 140 కోట్ల జనాభా. మీరు పాటలు రాయాలంటే ఇదే మార్కెట్లో ఉండి రోడ్ల మీద టోపీలు గడ్డం పెట్టుకొని అమ్ముకొని మళ్ళా ఆడ ఒక తీవ్రవాది అయ్యి టోపీలు పెట్టుకొని గడ్డం పెట్టుకొని అమ్మి మళ్ళీ కూడా మన హిందూ అమ్మాయిని ఎత్తుకుపోయేటోని అను, టోపీలు పెట్టుకొని గడ్డం పెట్టుకొని మార్కెట్లలో అలిమెలి గడ్డ అమ్మటోని అమ్ముండి, వీళ్ళ కబ్రస్థాన్ చుట్టుముట్టు డబ్బాలు పెట్టుకొని అమ్మటోళ్ళు ఆలననుండి మన జాగా ఆక్రమిస్తారు. రోడ్డు మీద ఒక చిల్లా ఉంటుంది, ఆ చిల్లాకు 4 డబ్బాలు తయారు చేస్తారు, ఆ డబ్బాలలో వీళ్ళు జీవనం సాగిస్తారు. వాళ్ళని గోబ్యాక్ అనండి, ఆ జాగాలో మన డబ్బాలు పెట్టుండి, మన దందాలు చేయండి, మన కిరాణా వ్యాపారం నడిపండి, మన కూరగాయలు నడిపేయండి. కానీ మార్వాడి గోబ్యాక్ అనడం ఇది ఎక్కడ వరకు న్యాయం భయ్? ఇండియాలో ఉండి ఇండియాని గోబ్యాక్ అంటే ఎక్కడ పోవాలి? రాష్ట్రాల పరంగా విడగొడతారా మీరు? ఎన్ని రాష్ట్రాలను విడగొడతారు? ఏ విధంగా విడగొడతారు? మీకు ఏం అంశాన్ని మీకు స్వచ్ఛందంగా మార్వాడి గోబ్యాక్ అనే హక్కు మీకు ఉంది అంటే మీరు ఖచ్చితంగా రోహింగ్యా ముస్లిం గోబ్యాక్ అనాలి. మా మార్కెట్లలో ఎంతమంది అయితే రోడ్ల మీద గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని పొద్దునే మా పూల వ్యాపారులు చేసుకుంటా మా అమ్మాయిలను చిడాయిస్తారో వాళ్ళని గోబ్యాక్ అనాలి. మీరు ఎంతమంది అయితే రోడ్ల మీద హ్యాబిట్స్ తీసుకోండి, అమీర్పేట తీసుకోండి, దిల్సుఖ్ నగర్ తీసుకోండి, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు బిల్డింగ్లలో వ్యాపారం చేస్తే దాని ముంగట ఒక డబ్బా పెట్టి బిర్యానీ అమ్మడం కానీ ఫ్రూట్స్ అమ్మడం కానీ ఇవన్నీ చేసి మా ఎకానమీకి దెబ్బతీస్తారు. వాళ్ళను గోబ్యాక్ అనండి. ఇప్పుడు ఎంతమంది అయితే పాటలు పాడుతుర్రు,
వాళ్ళనంటే అవు భయ్ వీళ్ళు అందరికీ న్యాయంగా మాట్లాడుతున్నారు అంటాం. ఏదో సంఘటన తీసుకొని మీరు మార్వాడి గోపాగడం ఇది మీరు చేస్తున్న తప్పు. మేమైతే మీకు ఎట్టి పరిస్థితి సపోర్ట్ ఉండము. మా దేశస్తులు మా రాజస్థానీలు మా మారోడులకు మేము ఎప్పుడు అండగా ఉంటాం. ఇదే మారోడులు ఏ రోజైనా ఎక్కడైనా తప్పు చేశారు మీకు పర్సనల్గా ఏమైనా అయింటుంది, మీకు పర్సనల్గా ఏమైనా అంటే దానికి చట్టం ఉన్నది, దానికి పోలీస్ వ్యవస్థ ఉంది. అడిగే పెద్ద మనుషులు దాంతో మీరు మాట్లాడుకోవాలి. కానీ మార్వాడి గోప్యాక్ అనేదాన్ని ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసుకోవచ్చు మార్వాడి గోప్యాక్ అన్నది చాలా అంబేద్కర్ అన్న మా వాక్యాలు విన్నాము.